మిరియాల రసం చేసిన తనుజ పుట్టస్వామికి జై హో. పొటాటో కర్రీ చేయబోతున్న డెమాన్ పవన్ కి నీ వల్ల కొంచెం నాకు హోమ్ ఫీల్ ఉంది. ఆనెస్ట్ గా చెప్తా, నిజంగా. అండ్ నార్మల్ గా అంటే ఒక పర్సన్ గురించి ఇంత క్విక్ గా అర్థం చేసుకున్నావు అనేసి నాకు ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు రావచ్చు కదా, బాండ్ వేరే వాళ్ళతో ఎక్కువ మంది కదా అని నేను మాట ఇచ్చి ఒక మాట చూసావరా నీకు ఎంత సపోర్ట్ ఉంది. కళ్యాణ్ కూడా రీతు అంటే లాస్ట్ ఆప్షన్ లో కూడా రీతు అంట. ఫస్ట్ ఆప్షన్ కాదురా. నేనే నా ప్రాబ్లం. నా వల్లే ప్రాబ్లం అయితే చెప్పండి మెడికల్. అర్థం కావట్లేదు. సారీ చెప్పేళ్ళు నువ్వు. నేను నిన్నేమన్నా అన్నానా? నువ్వు నా మీద అరిచావు. అరవడం కదా, నువ్వు నా మీద అరుస్తావు. నేను ఇంకా ఏమన్నా అన్నానా? నేను అరవట్లేదు. అసలు నువ్వు నా మీద ఈ రోజు అరవకూడదు, రేపు అరవకూడదు, ఎల్లుండి అరవకూడదు, కోతులు ఎల్లుండి అరవచ్చు. సరే సరే. ఈరోజు బాగున్నాడు అన్నట్టుకన్నా ఈరోజు గెటప్ లో. బిగ్ బాస్ ఈ అబ్బాయికి ఏదో ఒకటి అనండి. బిగ్ బాస్ ఈ అబ్బాయి కూడా లిప్స్టిక్ పెట్టుకోవాలి. ఈయన ఏదో అందగాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు బిగ్ బాస్. నేను ఎప్పుడు చెప్పుకోలే దీనికి. నేను ఎప్పుడు చెప్పుకోలే. అసలు నువ్వే ఊడరా నాకు చెప్పడానికి నేను బాగున్నానా బాగాలేదా అని. ఊడరా నువ్వు. సారీ. ఏమైంది? ఎందుకలా పెట్టావి? నువ్వు అసలు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, తొక్క ఫ్రెండ్వి. నువ్వు అసలు ఫ్రెండ్వే కాదు. ఎవరైనా అంటారా ఫ్రెండ్ అట్లా? నేను అంటా. వద్దు, నిన్ను అన్ఫ్రెండ్ చేసా, వెళ్ళిపోయి. ఫ్రెండ్ ఏడిపించాలంటే ఇంకా బాగుంటుంది. వెళ్ళిపో. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అట్లా ఉంటారు. థ్యాంక్ యూ. బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా అన్నావు కదా. నేను అనట్లేదు, నువ్వు నిన్ను అన్ఫ్రెండ్ చేసిన. నిజంగా చెప్పా పాప, రీతు పడుతుంది ఒకసారి లోపలికి. కూర్చుంటే కనీసం తప్పేది కదా. గోంగూర కట్టలు తప్పించుకోవడానికి వెళ్ళి పడుకుని పోయి కదా. కనీసం కూర్చుంటే గోంగూర కట్టల కోసం ఏదో ముచ్చట చెప్పి నవ్వుకునేదాన్ని కదా. వెళ్ళి దుప్పట ముసుగు ఏమైనా సాధించావా అంటే దుప్పట ముసుగేసావా.